మీరు వెళ్ళకపోతే నీ ఇదే రూమ్ లో ఊరేసుకుని చేస్తాను. వెళ్ళిపోండిరా, వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండిరా. ఏమైంది అమ్మకి? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. మరిది గారు, ఇంక చాలు, దయచేసి ఆపండి. దయచేసి ఆపండి, మీకు దండం పెడతాను. ఒరే, మీరొస్తే అమ్మ తట్టుకోలేదని చెప్పినా వినకుండా అమ్మని బాధ పెట్టారు. అమ్మని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వంటారా? నారాయేష్ రా. బాధపడకండి మరిది గారు. ఇలా జరుగుతుందని తెలిసే మిమ్మల్ని ఇక్కడికి రావద్దు అని చెప్పాను. వచ్చి మరి అత్తయ్యని మానసికంగా ఇబ్బంది పెట్టారు. మీ వల్ల అత్తయ్య ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే జరగరాంది జరిగితే ఏంటి పరిస్థితి? మధు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జరగకూడనివన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను కాదు సింధు, నువ్వు. నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చావో ఆ రోజు నుంచి ఈ ఇంట్లో మనసంతా అనేదే లేకుండా పోయింది. అత్తయ్య ఇలా అయిపోవటానికి కారణం నువ్వు కదా. నువ్వు నాటకమాడి అంత గొడవ చేసి మావయ్యని దూరం చేసావు కాబట్టే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. చేసిందంతా చేసి మళ్ళీ తిరిగి నన్నంటున్నావా? ఏయ్, అత్తయ్య పరిస్థితికి ఎవరు కారణమో ఇక్కడే తేలుస్తాను. నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. ఏ సింధు, సింధు ఆగు. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? అత్తయ్య గారిని ఇంకా బాధ పెట్టద్దు. నువ్విక్కడి నుంచి కొంచెం కూడా కదలటానికి వీల్లేదు. ఏయ్, నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి నువ్వెవరితివే? జరుగు. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? మా మీద రౌడీజం చేయడానికా ఈ సింధుని ఇక్కడ తీసుకొచ్చావు? ఈ సింధుకి మధు అంటే మొదటి నుంచి పడదని నీకు తెలిసినా సరే నువ్వు ఈ సింధునే సపోర్ట్ చేస్తున్నావు. ఇంట్లో ఇంత గొడవ జరుగుతున్నా మళ్ళీ సింధుని ఇంటి కోడలుగా ఇక్కడ ఉంచాలని, అందుకు అమ్మను ఒప్పించాలనే కదరా నువ్వు ఇక్కడికి వచ్చావు. ఎందుకు ఈ తప్పుడు మనిషిని వెనకేసుకొస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు యష్. ఏ తేజ, ఎక్కువ మాట్లాడుకో. తప్పుడు మనిషిని నీ పక్కన పెట్టుకుని నన్ను తప్పు పడితే అస్సలు ఊరుకోను. నీ పెళ్ళాం ఎలాంటిదో నీకు తెలుసా? సింధు ప్లీజ్ వద్దు, ఇంకా ఆపు. ఇక్కడ ఏ గొడవ చేయనని నాకు మాట ఇచ్చావు కదా. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు సింధు. ఇంకా నీ వల్ల జరిగింది చాలు. మళ్ళీ మళ్ళీ నీ వల్ల ఈ ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు. వదినా, సింధు తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. క్షమించు.
అయ్యో భారతి గారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? నేను ఎంత చేసినా ఏం మాట్లాడినా అది ఈ కుటుంబ సంతోషం కోసమే భారతి గారు. దయచేసి ఆ విషయం ఇంతటితో వదిలేయండి. అమ్మ నా మీద ఇంత సీరియస్గా ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. మావయ్య గారు మీరు లేకపోవటం వల్ల అత్తయ్య చాలా డిస్టర్బ్ అయిపోయింది భారతి గారు. అత్తయ్యని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఈ టైంలో మీరొచ్చి అత్తయ్య మనసుని ఇంకా కృంగ తీశారు. ఇప్పుడు అత్తయ్య ఏమైనా చేసుకుంటే దానికి కారణం మాత్రం మీరే అవుతారు. ఆలోచించుకోండి. వీళ్ళని రే తేజ, వీళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారేంట్రా? వెళ్ళిపోమ్మని చెప్పు. నాకున్న పిచ్చికి నేను వీళ్ళని చంపేస్తాను. వెళ్ళిపోమ్మని చెప్పు. వెళ్ళిపోమ్మను. నిజంగా మా అమ్మ సింధుని నాతో పాటు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకోకపోతే నేను ఆ ఇంట్లో ఉండను. సింధుతో పాటు తిరిగి వచ్చేసి ఇక్కడే మీతో పాటు ఉండిపోతాను. సరే వదినా, ఇంకా ఇక్కడే ఉండి అమ్మని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి. యష్, తొందరపడక యష్, మనం వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం. అత్తయ్య కోపం తగ్గాక ఆవిడ తప్పకుండా నీతో మాట్లాడతారు. నా మాట విను యష్. కోపం ఏదైనా ఉంటే అది నా మీద ఉంటుంది, కానీ నీ మీద అత్తయ్యకి అస్సలు కోపం ఉండదు యష్. దయచేసి నా మాట విను, మనం ఇక్కడే ఉందాం. లేదు సింధు, మా అమ్మ మాటలు విన్నావు కదా. అసలు నేను తన కొడుకునే కాదంట. నా మొహం చూస్తేనే అసహ్యం వేస్తుందట. యష్, అమ్మ అంత మాట అన్నాక ఇంకా మనం ఇక్కడ ఉండడం వేస్ట్. మా అమ్మ మనసు మారదు. తను మొండేది సింధు. మా అమ్మకి మాట ఇచ్చానుగా, అమ్మ కాదు అన్న తర్వాత మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మనం వెళ్ళిపోదాం. అయ్యో యష్, ప్లీజ్, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ప్లీజ్ యష్. మీ అమ్మ మీద కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని నాకు అనిపిస్తుంది యష్. అదేంటో అంతా మనం తెలుసుకోవాలి. అందుకే చెప్తున్నాను, నా మాట విను యష్. సింధు, మనం ఇక్కడే ఉంటే మా అమ్మ తట్టుకోలేదు. ఆ కోపంలో వదినన్నట్టు ఏదో ఒకటి చేసుకుంటుందేమో అన్న భయం నాకుంది. మా అమ్మని నేను కాపాడుకోవాలంటే
ఇప్పుడు నేను మా అమ్మకి దూరంగా వెళ్ళాలి. తప్పదు. అయ్యో మారుతి గారు, బాధపడకండి. నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. ఈలోపు అత్తయ్యకి నేను నచ్చ చెప్పి అంతా సెట్ అయ్యాక నేనే మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిక్కడికి రావద్దు. దయచేసి నేను చెప్పేంత వరకు మీరిక్కడికి రావద్దు ప్లీజ్. అలాగే వదినా. యష్, అమ్మ మొండితనం నీకు తెలుసు కదరా. పట్టుదలకు పోయిందంటే ఎలా భీష్మించుకుని కూర్చుంటుందో నీకు తెలుసు కదా. అమ్మ గురించి నువ్వేం ఆలోచించకు. మీరు బయలుదేరండిరా. వెళ్ళొస్తాం వదినా. అమ్మ జాగ్రత్త. రా సింధు. పంపించుద్దాం పద. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం, కొండంత శోకం, నేనున్న లోకం, నన్నే చూస్తూ నవ్వింది శూన్యం, నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం, పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి, ఊపిరి నన్ను. అమ్మ జాగ్రత్త వదినా. మారుతి గారు, అత్తయ్య గారి గురించి మీరేం కంగారు పడకండి. మీ అమ్మగారిని నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను, సరేనా? మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సింధు యష్లా ఉన్నారు. నిజంగానే సింధు యష్లే. రే యష్, రే సింధు. సింధు, కారెక్కు. రే యష్, యష్, అమ్మ సింధు. అమ్మ సింధు, రే యష్, యష్, నేను రా అమ్మని. సింధు, రే డోర్ తీయండి రా. రే మధు, తేజ. వదినా, ఆ, అమ్మకి నేను సారీ చెప్పానని చెప్పు. అలాగే. మీరేం బాధపడకండి. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. మీ మీద కోపం పోయి
మీ అమ్మ మీతో మాట్లాడేటట్టు నేను చేస్తానుగా. సింధు యష్లు వచ్చారు, నేను వాళ్ళని కలవాలి. తలుపు తీయండి. ఏయ్, తీయవే, తలుపు తీ. సింధు యష్ నిజంగానే ఇక్కడికి వస్తే వాడు నా కొడుకే కాదని, అది సింధుయే కాదని అన్నాను. అయ్యో, ఎంత పొరపాటు పడ్డాను. నా కోసం సింధు యష్ వచ్చిన వాళ్ళని గుర్తుపట్టలేని స్థితిలోకి ఎలా వెళ్ళాను అసలు. ఎలాగైనా యష్ని సింధుని ఆపాలి. ఆ దుర్మార్గురాలు మాధవ్ గురించి నిజాలు చెప్పాలి. వాళ్ళకి నిజం చెప్పాలి. రే 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 యష్, వెళ్ళొస్తాం వదినా. రేయ్, అయ్యో వెళ్ళిపోతున్నారేంట్రా? రేయ్ రేయ్, ఆగండ్రా. మీకు చాలా విషయాలు చెప్పాలిరా. రేయ్ యష్, వెళ్ళొద్దురా యష్. అయ్యో వెళ్ళిపోతున్నా, నేను ఇప్పుడు ఏం చేయాలి? రే యష్, అయ్యో, ఏయ్ ఏయ్, ఉసి రాక్షసి, తలుపు తీయవే, తలుపు తీయవే. తేజ, తలుపు తీయండ్రా. తేజ, నువ్వైనా వచ్చి తలుపు తీయరా. నీ తమ్ముడు వచ్చారా? ఇందాకొచ్చిన వాళ్ళే అనుకొని సింధు యష్లని వెళ్ళిపోమని చెప్పాన్రా. రేయ్, వాళ్ళని ఆపాలరా. తలుపు తీయరా, తలుపు తీయరా, తలుపు తీ. రే, తలుపు తీయండ్రా. ఒరే చంద్ర, ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? యశ్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు కదమ్మా, అదే టెన్షన్. యశ్ పిచ్చిగాని దమయంతి గురించి మనకు తెలీదా ఏంట్రా? అదంత తొందరగా ఒప్పుకుంటుందా ఏంటి? అక్కడ సింధుని చూసి ఏం గొడవ చేస్తుందో ఏంటో నీ పెళ్ళాం. నా భయం కూడా అదేనమ్మా. దాము ఆలోచించి మాట్లాడే మనిషి అయితే పరిస్థితులు ఇక్కడి దాకా వచ్చేవే కావు. అందరం కలిసి ఉండాలని మనం తపన పడుతున్నాం తప్ప అది అర్థం చేసుకునే మనస్తత్వం దాముకి లేదమ్మా. నేను చెప్పినట్టు జరుగుతుంది. ఏం కాదు, నేనన్నదే జరుగుతుంది. అసలు లేదు, నేను చెప్పినట్టు జరుగుతుంది. నేనన్నదే జరుగుతుంది. లేదు, నేను చెప్పినట్టు జరుగుతుంది. ఏం కాదు, నేనన్నదే జరుగుతుంది. అసలు కాదు, నేను చెప్పినట్టే జరుగుతుంది. అమ్మ కానీ నాన్న కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదంటే నానమ్మ అమ్మని రానివ్వలేదేమో. ఇంకా అమ్మ నాన్న మీద నానమ్మ కోపంగా ఉండుంటుంది. ఇంకా మనం నానమ్మ దగ్గరకు వెళ్ళం, ఇక్కడే ఉండిపోతాం. ఏం కాదు, నాన్నమ్మ ఒప్పుకునే ఉంటుంది. నాన్న ఒప్పిస్తానని చెప్పారు కదా, చూస్తూ ఉండు. నాన్న ఫోన్ చేస్తారు. కన్ఫామ్ గా రేపు మనం తాతయ్యతో కలిసి వెళ్ళిపోతాం. తాతయ్య, నువ్వు చెప్పు. నానమ్మ అమ్మని యాక్సెప్ట్ చేసి ఉంటుంది కదా, ఇక మనం అందరం అక్కడే ఉండిపోతాం కదా. నానమ్మ అమ్మని యాక్సెప్ట్ చేసి ఉంటే నాన్న ఫోన్ చేసేవాడు కదా తాతయ్య. ఇంకా ఫోన్ రాలేదంటే నానమ్మ ఒప్పుకోలేదనే కదా అర్థం. అయినా పిల్లలు, మీరు ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నారు? మీ అమ్మా నాన్న వెళ్ళింది మీ నాన్నమ్మని ఒప్పించడానికే కదరా. మీ నాన్నమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. తిన్నారు కదా, వెళ్ళి పడుకోండి. నాన్న ఫోన్ వచ్చే వరకు మేము నిద్రపోం. ఫోన్ రావడానికి టైం పడుతుంది. ఫోన్ రాగానే మీకు చెప్తాను కదా, వెళ్ళి పడుకోండి. వెళ్ళండి, వెళ్ళరా.
పిల్లలు వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతామని చాలా ఆశపడుతున్నారా. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇంట్లో గొడవల వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఏమైనా తేడా జరిగితే పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా ఫీల్ అవుతారో తెలియడం లేదమ్మా. వాళ్ళు ఏ విషయం ఫోన్ చేసి చెప్తానన్నారు కదరా, అప్పుడు ఆలోచిద్దాం ఏం చేయాలో. అలాగేమ్మా. అమ్మా 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 రే, ఎవరా నీకమ్మా? అసలు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్తుంటే నన్ను బయటికి రమ్మంటావేంట్రా? దయచేసి వెళ్ళిపోండి. యష్, యష్, జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? అమ్మ డైరెక్ట్గా వచ్చి నన్ను తిట్టినా కొట్టినా సరే నేనింత బాధపడేవాణ్ణి కాదు సింధు. అమ్మకు అబద్ధం చెప్పి వెళ్ళినందుకు నన్ను కోపడుతుందనుకున్నాను. కానీ నా మొహం కూడా చూడనంత కోపం అమ్మలో ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఏమైందిరా, ఇద్దరూ తిరిగి వచ్చేసారేంటి? నా మొహం కూడా చూడ్డానికి అమ్మ ఇష్టపడలేదు. అసలు నేను తన కొడుకే కాదంటుంది. ఆ ఇంట్లో ఏదో తప్పు జరుగుతుంది యష్. ముందు అదేంటో అన్నది దాని గురించి ఆలోచించు. అక్కడ మా అమ్మకి ఏమన్నా జరగాలని కోరుకుంటున్నావా? అసలు ఇదంతా నీ వల్లే కదా. భాగ్యం చెప్పిందని నీ నాటకం ఆడి అందరినీ కలుపుతాను అన్నావు. చివరికి ఏం జరిగింది? అందరినీ విడగొట్టేశావు.